డిప్స్ కానీ చేద్దాం. సెకండ్ ఎక్సర్సైజ్ ఇటుకరాయితోనే. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మనం ట్రైసెప్స్ వర్కౌట్ అనేది చేస్తాము. సో ట్రైసెప్స్ వర్కౌట్ ఇంటి దగ్గర ఉండి ఎలా బిల్డ్ చేయాలనేసి ఒక 4 వేరియేషన్స్ అనేది చేశాను. 4 ఎక్సర్సైజ్. లాస్ట్లో వచ్చేసి ఒక మనం బ్యాక్ డిప్స్ కొడతాం కదా, అది యాడ్ చేశాను. ఒకసారి చూడండి, నచ్చుద్ది అనుకుంటున్నాను. సో ఇంట్లో ఉండి ఎలా బాడీ బిల్డ్ చేయాలి అనే దాన్ని మనం ఫోర్స్ చేస్తాం డైలీ ఇంక నుంచి. సో ఒక 75 డేస్ హార్డ్ కోర్ ఛాలెంజ్ అని కాదు కానీ, సో 75 డేస్లో నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మెయిన్ నా గోలు. సో నాతో పాటు మీరు కూడా చేంజ్ చేసుకోవాలి మీ వర్కౌట్, మీ డైలీ ప్లాన్ అనుకుంటే. ప్లాన్ అంటే అదే మన డైలీ చేసే రొటేషన్లో ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవాలి కదా, అలాగే దీన్ని యాడ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ అనేది కూడా మార్నింగ్ లేసి కొంచెం చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అనేది చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా వీడియోస్ అనేవి కొంచెం రీచ్ అవుతుంది. సో నా ఛానల్ అనేది గ్రో అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. ఒకసారి చూడండి వీడియో అనేది. ఇటుకరాయితోనే ఫస్ట్ వచ్చేసి కిక్ బ్యాక్ చేద్దాం. సో డంబుల్ కిక్ బ్యాక్ అంటారు, మనం ఇటుకరాయి కిక్ బ్యాక్ చేద్దాం. అదే సిమెంట్ రాయి కిక్ బ్యాక్. సో ఇలా తీసుకోండి, పొజిషన్ అని తీసుకోండి. సో ఇలా అప్ చేయండి. డంబుల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది కూడా పర్వాలేదు, నాకు ఓకే అనిపిస్తుంది. 4 సెట్స్ చేయండి. 4 into 8 ట్రాప్ అనేది చేయండి. సో సేమ్ బోత్ హ్యాండ్స్, అదే 2 హ్యాండ్స్తో చేయాలి. సో దీంతో చేద్దాం. సేమ్ ఇలా బెండ్ అయినప్పుడు ఇలా హప్ చేసుకోండి. హప్ చేసుకుని కిక్ బ్యాక్ అనేది చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8. సెకండ్ సెట్ అనమాట. సో సెకండ్ సెట్ కూడా అంతే, 8 ట్రాప్ అనేది చేయండి, ఎక్కువ చేయొద్దు. సో సేమ్ అంతే, ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా హప్ చేయండి. బాడీ ఎక్కువ ఊపొద్దు. సో నా బాడీ ఊపుతుందో లేదో కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. 8 ట్రాప్ అనేది చేయండి. ఎయిట్ అయిన తర్వాత సేమ్ అదే పొజిషన్ తీసుకోండి. సో చేసేది వెయిట్స్తో ఎక్కువ చేయదు. ఎక్కువ వెయిట్ తీసుకోవాలనే రూల్ లేదు, తక్కువ వెయిట్తోనే బాడీ అనేది బిల్డ్ చేయొచ్చు అనమాట. సేమ్ పొజిషన్, అప్, స్లో. 1, 2, 3, 4. వెయిట్స్ అనేది కంట్రోల్గా ఉండాలి. 5, 6, 7, 8. సో మనం ఎంత కంట్రోల్ చేసుకొని వర్కౌట్స్ చేస్తే మన బాడీ త్వరగా బిల్డ్ అవుతుంది అన్నమాట. సో చేసే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ షోల్డర్ విత్ లెగ్స్ తీసుకోండి. అంటే ఎక్కువ అలా బయటకు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు. వెయిట్స్తో చేసేటప్పుడు షోల్డర్ విత్ లెగ్స్ తీసుకొని చేయండి. ఇది వచ్చేసి మనకి డంబుల్ ఓవర్ హెడ్ కూడా బాగుంటుంది అనమాట. బాగుంటుందంటే ట్రైసెప్స్కి బాగా బిల్డ్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ట్రై చేయండి. మనది సెకండ్ సెట్ అనమాట. సో సెకండ్ సెట్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం ఫోకస్డ్గా చేయండి. డంబుల్స్ అయితే బాగా వస్తుంది. వీలైతే డంబుల్ తీసుకోండి ఇంటి దగ్గర హోమ్ వర్కౌట్కి. జిమ్కి వెళ్ళాలని తీసుకట్లేదు అనుకుంటే డంబుల్స్ తీసుకోండి. సో ఫ్లిప్కార్ట్లో ఎక్కడ తక్కువలోనే ఉంటాయి, అక్కడ తీసుకోండి. తర్వాత వచ్చేసి మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎక్కువ బాడీ ఇవ్వకుండా, బాడీ బెండ్ చేసుకోకుండా పర్ఫెక్ట్గా లైట్ వెయిట్తోనే చేయండి. ఎక్కువ వెయిట్స్ అనేది వద్దు. అది నా తరఫున సజెషన్ చెప్తున్నాను. సజెషన్ అని కాదు, తీసుకోండి ఒకసారి. ఎందుకంటే ఏది మనం అడ్వాన్స్డ్ కాదు, ఏది మనం అలాగనే లో కాదు. మనకు తెలిసిన దాంట్లోనే సో చేసుకుంటూ పోవాలి. సో 12 ర్యాప్ అనేది చేయండి. ఎక్కువ హ్యాండ్స్ అనేది ఓపెన్ చేయకూడదు, తక్కువ అంటే క్లోజ్ చేయాలని ఏం కాదు. మనకి ఎంత కంఫర్ట్ ఉంటే ఇంత కంఫర్ట్లోనే చేసుకోవాలి. సో అది. సో ఇంకొక ఇటుకరా కొంచెం వెయిట్ కావాలని, సో మీరైతే అయితే చేయండి, లేకపోతే వద్దు. ఓకేనా? సెవెన్, 8, 9, 10. జారిపోతుంది బాబోయ్. సో నెక్స్ట్ వచ్చేసి డంబుల్ రివర్స్ కిక్ బ్యాక్ చేద్దాం. నెక్స్ట్ డంబుల్ రివర్స్ కిక్ బ్యాక్ అంటే డంబుల్స్తో తీసుకొని పర్ఫెక్ట్గా వస్తుంది. బట్ ఇదేంటంటే ఇటుకరాయితో చేస్తున్నాం కదా. సో చూద్దాం, అంటే వర్కౌట్ చేసేటప్పుడు వెయిట్స్ తీసుకోవద్దు. రివర్స్ కిక్ బ్యాక్ తక్కువ వెయిట్స్తోనే సో కిక్ బ్యాక్ అనేది చేయండి. ఇంకోటి వచ్చి ఏంటంటే బాడీ అనేది ఎక్కువ ఊపొద్దు. బెండ్ అయినప్పుడు బాడీ అనేది ఊగద్ది.
సో డంబల్ తీసుకోవడం ఇలాగే తెలుసు కదా. సో తీసుకున్న తర్వాత ఇలా డంబల్ రివర్స్ చేయండి. సో ఇలా రివర్స్ చేసిన తర్వాత కిక్ బ్యాక్ అనేది చేయండి. సో కాల్ ర్యాప్ చేద్దాం. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో రెండు చేతులతో చేయండి, ఒక చెయ్యనే కాదు. సో ఈ చేతితో కూడా చేద్దాం. సో సేమ్ అంటే బాడీ ఇలా బెండ్ చేసినప్పుడు సో ఇట్లా అప్ చేసుకొని డంబుల్ ఇలా రివర్స్ చేసుకొని చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో వర్కౌట్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ తీసుకోవద్దు, సజెషన్ తీసుకోవద్దు. మూడో సెట్ చేస్తున్నాను అనమాట. సేమ్ వెయిట్తోనే చేసే పని చేయండి, లేదంటే వెయిట్ ఇంక్రీజ్ అనేది చేసుకోండి. వెయిట్ ఇంక్రీజ్ చేయాలి అంటే వెయిట్ ఇంక్రీజ్ చేసుకోండి, లేకపోతే మీకు ఎంత అయితే అంతే వెయిట్తో చేయండి. సేమ్ తీసుకున్న తర్వాత డంబుల్ ఇలా రివర్స్ అవ్వాలి. సో 1 బాడీ కంట్రోల్, 2 ప్రతి ర్యాప్ ఫీల్ అయ్యేలాగా చేయండి. ఫీల్ అంటే అక్కడ పడుతుందా లేదా అని చూసుకొని చేయండి. సో నెక్స్ట్ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మన 4th ఎక్సర్సైజు. సో 4 చాలు, ఎక్కువేం అవసరం లేదు. మీకు చెమట పట్టలేదు ఏమంటే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పట్టదు ఎంత చేసిన. సో 4th ఎక్సర్సైజ్ వచ్చేసి డైమండ్ పుషప్స్ అనేది చేద్దాం. డైమండ్ పుషప్స్ వచ్చేది నేను కొంచెం హైట్ తీసుకుంటున్నాను. సో ఇది తీసుకుంటే కొంచెం చెస్ట్ కూడా పడుతుందని ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది. సో నేనైతే ఎన్నైతే అన్ని చేద్దాం అనుకుంటున్నా, మినిమం ఒక 20. సో ట్రై చేద్దాం, ట్రై కాదు చేస్తాను నేను యాక్చువల్లీ. సో పొజిషన్ అనేది కరెక్ట్ తీసుకోండి. ఈ ఫింగర్స్ అనేది ఇలా టచ్ చేయండి. సో ఫింగర్స్ టచ్ చేసుకొని అన్నీ కొంచెం క్లోజ్లో ఉండేలాగా చూసుకొని చేయండి. సో 1 2 3 స్లోగా చేయండి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 20. చాలు, ఎక్కువ అవసరం లేదు. సో ఫస్ట్ ఇంకో సెట్ చేశాను కానీ అది రికార్డ్ అవ్వాల. ఇప్పుడు వచ్చేసి మైక్ అనేది తీసేసా, మైక్ ఛార్జర్ అయిపోయింది. సో ఒకసారి ట్రై చేయండి. సో నార్మల్గా బాడీ బిల్డ్ చేసుకోవడానికి చాలు. ఇది ఎక్కువ ఏమి వెయిట్స్ తీసుకొని అలా బాడీ బిల్డ్ చేయాలనుకోవడం కాకుండా సో హోమ్ వర్కౌట్ అని డంబుల్ ఉంటే చాలు. ఒక 2 డంబుల్ తీసుకోండి. సో తీసుకొని కామెంట్లో చేయండి. సో ఈరోజు నేను ఏ వర్కౌట్ చేయాలి, సో ఏం తినాలి, ఏదైనా మీకు నచ్చింది కామెంట్ చేయండి. సో మీ బాడీ వెయిట్, మీ హైట్ అనేది నాకు డిఎం చేయండి. సో మీరు ఏం చేయాలి, ఏం తినాలని నేను చెప్తాను. సో మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఈరోజు వీడియో. కొంచెం యాప్స్కి ట్రైన్ చేస్తాను, మనకి ఫ్యాట్ అనేది వస్తూ ఉంది. సో యాప్స్ వచ్చేసి బ్యాక్ డిప్స్ అనేది చేద్దాం. సో బ్యాక్ డిప్స్ మామూలుగా జిమ్లో అయితే టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ పైన చేస్తారు. మనం టేబుల్ పైన ఇలాగ మనకి ఏమంటారు దీన్ని, ఇలాగ ఉన్నా కూడా ఓకే. తర్వాత వచ్చేసి గోడ పైన అయినా కూడా చేయొచ్చు. గోడ పైన తెలుసు కదా, బ్యాక్ డిప్స్ ఇలా పెట్టుకొని చేస్తారు. అలాగా గోడ పైన కూడా చేయొచ్చు.
నేనైతే దీంతో చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బ్యాక్ డిప్స్ ఏంటంటే మన బాడీ వెయిట్తో ఉంటుంది కాబట్టి, సో బాడీ వెయిట్ వర్కౌట్స్తో చేస్తే చాలు అంటే మన హోమ్ వర్కౌట్కి చాలు. సో బాడీ డిప్స్ అంటే బాడీ వెయిట్ డిప్స్ అనేవి కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. మనం ఏం చిన్న వెయిట్ ఉన్నాం, మినిమం ఉన్నా కూడా 50 kgs అనేది ఉంటాం. 50 kgs మన ట్రైసెప్స్ పైన వేస్తే ఎలా ఉంటుంది. సో చాలా అనమాట. సో చేసేటప్పుడు మా 3, 4, 5, 6, 7 వర్కౌట్ అయిపోయిన తర్వాత పోజింగ్ అనేది చేస్తాను. పోజింగ్ కంపల్సరీ అంటే కంపల్సరీగా పోజింగ్ చేస్తాను, ఎందుకంటే మనం పోజింగ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంతకుముందు పార్టిసిపేట్ చేశాను, కానీ ఇంతకుముందు చేశాను కొన్ని ఫొటోస్ కూడా చూసి ఉంటారు మీరు, పోస్ట్ చేస్తాను చూడండి. సో అలా ఉన్నాం అనమాట. అప్పుడు ఇంకా యాప్స్ అనేది ట్రైన్ చేయాలి, నేను యాప్స్కి ఇంకా ట్రై చేస్తాను. 75 days అని కాదు కానీ కంటిన్యూ చేస్తాను దీన్ని. 75 days అని అనుకుంటున్నాను, అంటే నా ప్యాక్స్ అనేది బాగా రావాలని. 75 days లోపలే మనం బిల్డ్ చేసేలాగా చూస్తాను. ఇంకోటి వచ్చేసి మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.